అన్నమాట. ఆ రోల్ లో షీ వాస్ లివింగ్. ఉన్నింది, చాలా బాగుంది. ఇట్ వాస్ స్లే అన్నమాట. సినిమాలో హైలైట్ నాకైతే డైలాగ్ సింక్ అవుతూ ఆయన రియల్ లైఫ్ థింగ్స్ తో సింక్ అవుతునేది చాలా హైలైటింగ్ గా అనిపించింది అనమాట. లైక్ హీస్ ద డెబ్యూ. డైలాగ్స్ అయితే ఫైర్ అనమాట. దే వర్ సూపర్ అనమాట. నాకైతే అవి చాలా చిల్ గా ఆరా, వీ కెన్ డిఫైన్ హిమ్ యాజ్ ఆరా అనమాట. అట్లా. సో ఇప్పుడు వింటేజ్ సాంగ్స్ మళ్ళీ పవన్ కళ్యాణ్ వింటేజ్ లుక్ కనిపించింది అన్నారు. సో సాంగ్స్ కూడా మళ్ళీ వేరే మూవీస్ రిపీట్ చేశారన్నారు కదా, ఎట్లా అనిపించింది ఆ సాంగ్? Okay, they were bringing old back anamata. Like, there is a dialogue, it's like old is gold kada, atla vallu danni kodiga చూపిస్తారు. I liked it. శ్రీలీల బాగుందా, రాశికన్నా బాగుందా? నాకు ఇద్దరు నచ్చారు, కానీ యాక్టింగ్ లో ఐ చూస్ శ్రీలీల. సినిమా నాకు నార్మల్ ఆడియన్స్ ఫ్యాన్స్ ఎవరని చెప్తారండి, జెన్యున్ రెగ్యులర్ ఆడియన్స్ వస్తారు. బాగుంది సినిమా, చూసుకోవచ్చు. అంత బాగుంది సినిమా. ఓవరాల్ గా సినిమా చాలా బాగుంది. ఫైట్స్ కానీ, డాన్స్ కానీ, హైలైట్స్ అంటే పవన్ కళ్యాణ్ డైలాగ్స్. ఒక గుడిలో నుంచి ముస్లిం దగ్గరికి వెళ్తాడండి, అది చాలా హైలైట్ ఉంది. బొట్టు తీసేయండి సార్ అంటాడు, బొట్టు తీయకుండానే లోపలికి వెళ్తాడు. లుంగి కట్టుకుని ఒక సీన్ ఉంటుందండి, ఆ సీన్ అయితే వెరీ హైలైట్, సినిమాకే హైలైట్. చాలా బాగుంది సినిమా. శ్రీలీల పాత్ర కూడా కొంచెం ఫన్నీగా అనిపించినా కానీ చాలా మెచ్యూర్గా నటించింది. శ్రీలీల వెరీ హైలైట్. మళ్ళీ మాకు 99లో తొలి ప్రేమ సాంగ్, ఆ జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చింది. ఆ సాంగ్ ఇందులో 4 minutes ఉందండి. తొలి ప్రేమ సాంగ్ అలవాల అనే పాట ఉంటుంది కదా. అట్లానే ప్రతి ఒక్కటి కూడా ఎస్పెషల్లీ డైలాగ్స్, అతనే కదా రైటర్, మంచి డైలాగ్ బిట్స్ రాసుకున్నాడు. ఇక క్లైమాక్స్ ప్రీ క్లైమాక్స్ ముందు ఒక ఇద్దరు కుర్రాళ్ళు, ఒరే ఏంట్రా మన సైనికులు ఎవడో 4 చచ్చారట అంటే, ఆ చేస్తారా, ఇది మామూలు విషయం కదా అని ఒకడంటే, ఆడెవడో భరతమాతకి చేయండి వాడిని కొట్టారంటారా అంటే, కొడితే కొడతారు యాదవులు మనకెందుకురా అంటే, ఒరే సల్మాన్ ఖాన్ ఫామ్ హౌస్ లో కొత్త హీరోయిన్ కప్పిద్దంటే, ఇది కదరా మనకు కావాల్సిన టాపిక్, తీ అంటాడు. పవన్ కళ్యాణ్ బంచిందని వెళ్ళి, ఆ కొడకల్లారా మంచినీళ్ళ కోసం కూడా మంచుని కరగబెట్టుకుని తాగే మన సైనికులు చచ్చిపోతే మీకు కామన్ న్యూస్ రా, భరతమాత జై అంటే మీకు ఎవడో కొడితే మీకు నొప్పి తెలియట్లేదురా, ఈ దేశంలో బతుకుతున్నారా అని చెప్పి ఒక డైలాగ్ చెప్తాడు. అద్భుతంగా డిజైన్ చేసుకున్నాడు ప్రతి చోట. అలాగే ఒక రథయాత్ర దగ్గర మత కులాలు సృష్టించాలని కొంతమంది వస్తే పొలిటికల్ రీజన్స్తో ఒక డైలాగ్ చెప్తాడు. ఫైట్ చేస్తూ ఎవడరా నువ్వంటే, ఇచ్చి పడేసే గోత్రం లెక్క తేల్చే నక్షత్రం అంటాడు. ఇక్కడ యాక్చువల్గా గోత్రాలు నక్షత్రాలు అనేవి మన హిందూ ధర్మానికి చెందినవి. హరీష్ శంకర్ ఇది బాగా డీప్గా తెలుసు కాబట్టి అది పెట్టాడు. సో అట్లా ప్రతి స్టేజ్లోనూ కూడా ఎక్స్ట్రాడినరీగా ప్లాన్ చేసుకున్నాడు బ్లాక్స్. ప్రతి బ్లాక్ హైలైట్ అయింది. పవన్ కళ్యాణ్ చూడడానికి అందంగా ఉన్నాడు, సీరియల్ కూడా చాలా బాగుంది ఓవరాల్. ఇక క్లైమాక్స్కి వచ్చేటప్పటికి ఒక డైలాగ్ చెప్తాడు, రేయ్ మా దేశంలో ఆడవాళ్లే బొట్లు పెడతారా, ఎందుకంటే అది మా సంస్కృతి, మగవాడు బొట్టు పెడితే ఎలా ఉంటుందో తెలుసా అని ఆపరేషన్ సింధూర్ మీద ఒక డైలాగ్ చెప్తాడు. ఒకటే మాట అంతే, అదిరిపోయింది సినిమా అయితే. గబ్బర్ సింగ్ అత్తారింది ఆ డేస్ గుర్తొచ్చినాయి. ఫ్రీ ఫ్లో ఆఫ్ పవన్ కళ్యాణ్ మళ్ళీ చూసాం. బేసిక్గా అదొక డాన్స్ అయితే ఏమాత్రం తగ్గల, అదే ఆ జోష్ ఉంది. బేసిక్గా గబ్బర్ సింగ్లో ఏదైతే జోష్ చూసామో ఈ సినిమాలో సేమ్ అలానే ఉంది. ఫ్యాన్స్కి ఏం కావాలో అలా ఉంది. యాక్చువల్గా కాల్ రైతే ఎగిరేస్తారు, లేదు నార్మల్ ఆడియన్స్ చూడొచ్చు. కామెడీ ఉంది, ఏం కావాలో అన్నీ ఉన్నాయి, అందరు చూడొచ్చు సినిమా. లేదు అలా ఏం లేదు. యాక్చువల్గా సినిమాకి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే హైప్ లేదు, పోయిద్ది అనుకున్నారు, చూస్తే పెద్ద హిట్ అయింది సినిమా. అదే అడ్వాంటేజ్ సినిమా. లేదండి బాగుంది సినిమా.